చింత చచ్చినా పులుపు జావలేదని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. అది కరెక్ట్‌గా జగన్‌మోహన్ రెడ్డికి కరెక్ట్‌గా సెట్ అవుద్ది. ఎందుకంటే పాపం అధికారం పోయి అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం లేక, పక్క రాష్ట్రంలో బెంగుళూరు ప్యాలెస్‌లో తలదాచుకుంటూ, చక్కగా విహారయాత్రకు వచ్చినప్పుడు నెలకొకసారో, 2 సార్లో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక 2 ప్రెస్ మీట్లు పెట్టి దమ్మనే వెనక్కి తిరిగి స్పెషల్ ఫ్లైట్ యేసుకొని బెంగుళూరు వెళ్ళిపోవడం జగన్‌మోహన్ రెడ్డికి అలవాటు. పాపం అలాంటి జగన్‌మోహన్ రెడ్డి అంటే ఓటమి వల్ల బహుశా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అనేది మానసికంగా ఎవరినైనా కొద్దిగా దెబ్బతీస్తది. కాదని నేను అనను. బహుశా ఆ ఇబ్బంది వల్లేమో కంట్రోల్ తప్పుతున్నాడు. జగన్‌మోహన్ రెడ్డి మాట అనేది కంట్రోల్ తప్పుతున్నాడు. ఏకంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను వాడు, వీడు అంటూ ఏకంగా ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. సాధారణంగా ఎవరున్నా పేరు పెట్టి మాట్లాడతారు, లేదా ఐపీఎస్, ఐఏఎస్ అని చెప్పి మాట్లాడతారు సాధారణంగా. సరే గారు, సార్ అని రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పేరు పెట్టి మాట్లాడతారు. కానీ ఇక్కడ మాత్రం పేర్లే ఉండవు. వాడెవడో గోపీనాథు, వీడెవడో త్రిపాఠి. ఐపీఎస్ని డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల్ని, సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని వాడు, వీడు అనటం. అది కూడా రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ని. వాస్తవానికి దేని గురించి మాట్లాడాడు అంటే కల్తీ నెయ్యికి సంబంధించి సిట్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ చీఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సిట్టు నుంచి సిట్కి ఒక 2 అధికారులు రాష్ట్ర పోలీసు నుంచి ఉన్నారు. ఆ ఇద్దరే, ఒకటి గోపీనాథ్, 2 త్రిపాఠి. సో వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళిద్దరికి నీతి నిజాయితీ పరులుగా ఆ శాఖలో పేరుంది. ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు కూడా వాళ్ళ మీద లేవు. కాబట్టి నిజాయితీగా పనిచేస్తారనే నేపథ్యంలో వాళ్ళని సిట్లోకి తీసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చల. మళ్ళీ అదే సిట్లో సిబిఐ అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద నోరెత్తల జగన్మోహన్ రెడ్డి. సిబిఐ అధికారుల మీద నోరెత్తితే ఆల్రెడీ మన ముట్టి కింద ఉన్నాయి కదా 31 కేసులు, అందులో 11, 12 సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడ బయటకు లాగుతారో అని భయం. కాబట్టి సిబిఐ అధికారుల మీద నోరెత్తే ధైర్యం ఉండదు మనకి. మనం ఎవరి పేరు ఎత్తితే మనం ఇబ్బంది పడతాం, వాళ్ళ పేరు మనం ఎత్తాం. ఎవరి పేరు ఎత్తితే మనల్ని ఎవడు ఏం చేయలేడో ఆ పేరు మట్టికి ఎత్తి వాడు, వీడు అని మాట్లాడటం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఇప్పుడు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, రేపో మాపో నేను సీఎం అవుతానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్లను వాడు, వీడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఎంత విలువ ఇచ్చేవాడు తన దగ్గర ఉన్నప్పుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు అధికారంలో లేకుండా 11 సీట్లకు పడిపోయినప్పుడే ఇంత అహంకారంతో వాడు, వీడు అన్నావంటే నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంత దారుణంగా అవమానించావో. అందుకేనేమో బహుశా ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు, తర్వాత మధ్యలో వెళ్ళిపోయినటువంటి గౌతమ్ సవాంగ్ కావచ్చు, వీళ్ళందరూ బహుశా సరే సవాంగ్ని పక్కన పెడితే పాపం ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా అత్యంత అవమానకరంగా సిఎస్ నుంచి తీసేశారు. ఒక రాష్ట్రానికి అత్యున్నత అధికారి అయినటువంటి సిఎస్ని తన కింద అధికారి చేత లేఖించి తప్పించేశారు. అంటే నీ దగ్గర అధికారులు ఎంత దారుణమైన అవమానాలకు గురయ్యారో దీన్ని బట్టి అర్థమవుతుంది. నీకు పవర్ లేదు, 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా పూర్తిగా లేదు, రేపు అదొత్తదో రాదో తెలీదు, సీఎం అనేది కలే, అయినా కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే గతంలో చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. ఆయన ఏమనేవాడు, పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి, ఆ పోలీస్ అధికారులు అద్దు మేరొద్దు, తర్వాత ఇబ్బంది పడతారు, అలా మాట్లాడాడు. అంతేగాని వాడెవడో, వీడెవడో ఏంటి లాంగ్వేజ్. ఐపీఎస్ అధికారిని పట్టుకుని వాడు, వీడునా? ఇది మన సంస్కారమా? ఇదే మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇదే మనకు నేర్పింది. రాజకీయాల్లో విలువలంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు, అందులో తప్పులేదు. రాజకీయాల్లో గెలిపోవడం సహజం. ఓడిపోయినప్పుడు ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎడ్డం ఎంత స్ట్రాంగ్ అంటే ఐపీఎస్ అధికారి ఏం చేశారు, వాళ్ళు వీళ్ళ ప్రమేయం ఏమన్నా ఉందా, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమన్నా ఉందా? వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సిబిఐ అధికారులు పలానా వ్యక్తులు కావాలని వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళు కావాలని తీసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? దానికి అధికారికి ఏంటి సంబంధం? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ జేడీని కూడా పాపం రిటైర్ అయిపోయాడు తీసుకుని. ఆయన కూడా అదే రకంగా విమర్శించారు ఆ రోజుల్లో అత్యంత దారుణంగా. సీనియర్ ఐపీఎస్లను జగన్ వాడు, వీడు అంటూ దూషించాడు. ఐపీఎస్లకు రాజకీయాలను అంటగట్టి తలా తోకాలేని ఆరోపణలు తెగపడ్డాడు. తిరుమల కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తులో భాగంగా టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డిని సిబిఐ జేడీ నేతృత్వంలోని సిట్ ఇటీవల ప్రశ్నించింది. ఇదే పెద్ద తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. బసవతారకం ట్రస్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వర్తో కలిసి ఏపీ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణయ్య పాల్గొన్న ఫోటోను చూపిస్తూ వీడి బంధువే వాడెవడో గోపీనాథ్ అంట. అంటే ఆ విశాఖ రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి గోపీనాథ్ అనే వ్యక్తి ప్రస్తుత పొల్యూషన్ బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణయ్యకు బంధువు అంట.
అయితే ఏంటి, కృష్ణయ్య ఏమన్నా సిట్టులో తన బంధువుని తీసుకెళ్లి పెట్టాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈయన కృష్ణయ్య బంధువుని తీసుకెళ్లి సిట్లో పెట్టాడా? టీంలో ఎవరు ఉండాలని డెసిషన్ తీసుకుంది ఎవరు? సిబిఐ తీసుకుంది. దాన్ని ఎవరు ఆమోదించారు? సుప్రీంకోర్టు ఆమోదించింది. వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు కదా గతంలో తిరుపతి అడిషనల్ ఎస్పీ ఈ కేసులో ఉండటానికి అర్హత లేదు, అప్పన్నను విచారణకు హాజరుగా ఉమ్మని నోటీసులు ఇస్తే, తర్వాత వైవి సుబ్బారెడ్డి బ్యాంకు లావాదేవీలు ఇవ్వాలని చెప్పి ఆ బ్యాంకుకి ఆయన నోటీస్ ఇస్తే, అసలు ఈ అధికారి సిట్లో ఉండటానికే కుదరదు, సిట్టు నుంచి తీసేయాలని చెప్పి కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏముంది, నువ్వెవడవా తీసేయడానికి? సిబిఐ చీఫ్ ఇష్టం, అది సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, ఆయనకి కావాల్సిన అధికారిని నియమించుకునే అర్హత ఆయనకు ఉంది, మీరెవరు మధ్యలో తీసేయమంటానికని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందా లేదా వైవి సుబ్బారెడ్డిని? ఆ తర్వాతే కదా మీరు అన్నీ మూసుకున్నారు. సో ఒక అధికారి ఉండాలా వద్దా అనేది కోర్టు డెసిషన్. మీరు ఎవరు మరి సిబిఐ అధికారుల మీద ఎందుకు విమర్శలు చేయాలి? అసలు కేసు మొత్తం ఉంది సిబిఐ చేతిలో కదా, వీళ్ళు ఇందులో సభ్యులు మాత్రమే కదా వీళ్ళు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా? అశ్వతారకంలో జరిగిన ఒక కార్యక్రమానికి పొల్యూషన్ బోర్డు డైరెక్టర్గా చైర్మన్గా ఉన్న ఆయన పాల్గొంటే జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? బోర్డు డైరెక్టర్గా ఉన్న కృష్ణయ్య పాల్గొంటే జగన్మోహన్ రెడ్డికి ఏంది నొప్పి? ఆయన బంధువు అని చెప్పి గతంలో మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు, సుచిత్ర అలా ఇదే మనకి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశారు కదా, అప్పుడు కూడా ఏం విమర్శలు చేశాడు? చంద్రబాబు నాయుడికి బంధువులేగా, రామోజీరావుకి వీళ్ళు బంధువులేగా, రాష్ట్రానికి వ్యాక్సిన్లు ఇవ్వచ్చుగా, వీళ్ళంతా కావాలని బ్లాక్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది చేతగాక, పక్క రాష్ట్రాలేమో అప్పట్లో కోవిడ్కి వ్యాక్సిన్లు కావాలని పక్క రాష్ట్రాలు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళు ప్రయారిటీ ఆర్డర్ కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుడు 6లోనో 7లోనో ఉంది ప్రయారిటీ ఆర్డర్లు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రానికి వాళ్ళు సప్లై చేస్తారు, మనమేమో ముందు ఏడవలేము కాబట్టి వెనకబడిపోయాం. అది ఏడవకుండా, నేను ముందు మేలుకోలేదు, నేను ముందు ఆర్డర్ ఇవ్వలేదని ఏడవకుండా, చంద్రబాబు నాయుడుకు బంధువులేగా, రామోజీరావుకు బంధువులేగా అని చెప్పి వాళ్ళని అవమానించారు. తర్వాత వాళ్ళకి ఏదో అవార్డులు కూడా వచ్చాయి, మొన్న పద్మశ్రీ అవార్డులు, మొత్తానికి అవార్డులు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి అలవాటు బాగా వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు అని చెప్పి లింకులు పెట్టి మాట్లాడి చేయటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. ఆ బుద్ధి మారలా ఇంకా. ఇప్పుడు కూడా అందుకనే ఈ కృష్ణయ్యకే బంధువేనే ఈ వ్యక్తి డిఐజీ, విశాఖ రేంజ్ డిఐజీ, కాబట్టి అతన్ని విమర్శించడం. అలాగే లడ్డూ కల్తీ వ్యవహారం సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, సిబిఐతో కలిసి రాష్ట్ర పోలీసులు దర్యాప్తు బృందంలో భాగమయ్యారు. ఇది స్వయంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులుగా త్రిపాఠితో పాటు గోపీనాథ్ శెట్టి సభ్యులుగా ఉన్నారు. విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి పిటిషన్ ఆధారంగానే సుప్రీంకోర్టు ఆదేశం, అసలు నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, కేంద్ర సంస్థలతో దర్యాప్తు చెయ్యండి అని పిటిషన్ వేసిందే బాబాయ్ సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి పిటిషన్ ఆధారంగానే కదా సిట్ వేసింది. అందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, కేంద్రం నుంచి సిబిఐ అధికారులు ఉన్నారు, రాష్ట్రం నుంచి ఉన్నారు. మరి మీ బాబాయ్ తప్పు లేదా? ఆ రోజు అడిగింది మీరే కదా, ఇప్పుడు ఎందుకు గొడ్డలు చీల్చుకుంటున్నారు? సిబిఐ అధికారుల పేర్లు ప్రస్తావిస్తే తనపై ఇప్పటికే ఉన్న 11 కేసుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో ఏపీ కేడర్ అధికారులపై జగన్ విషం చిమ్మారు. జగన్ పార్టీకి చెందిన పిన్నెల్లి సోదరులు ఎన్నికల్లో చేసిన వీరంగం వీడియోతో సహా బయట పెట్టింది. అలాగే మహిళా ఏజెంట్ మీద నుదుటిపై గొడ్డలతో నరికిన వ్యక్తిని అరెస్టు చేసింది త్రిపాఠి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పిన్నెల్లి ఏదైతే ఆ ఈవీఎం బాక్సులు బదులు కొట్టాడో ఆ వీడియోని బయట పెట్టడంతో పాటు వాళ్ళ మీద చర్యలు. ఒక టీడీపీ మహిళా కార్యకర్త నుదుటి మీద గొడ్డలతో నరికితే ఆ నిందితుల్ని అరెస్టు చేసింది త్రిపాఠి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. ఆ కక్షతోనే కావచ్చు ఆయన మీద వీరంగం చేశాడు. ఆయన ఏమి వీరంగం చేశాడో అంటూ త్రిపాఠిని ఉద్దేశించి జగన్ నోరు పడేసుకున్నాడు. ఇక గోపీనాథ్ జెట్టి తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని విదేశీ న్యాయస్థానాలను ఒప్పించి మరి విమానంలో భారత్కు తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. బహుశా అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలే, ఎందుకంటే తన సన్నిహితుడు రెడ్ శాండిల్ స్మగ్లర్ అయినటువంటి కొల్లం గంగిరెడ్డిని అరెస్టు చేశాడు. అది అందుకని నచ్చలే, అసలు విషయం అది. అంతే, దానికి ఏం చేశాడు, ఈ బంధువుని లింక్ చేశాడు అనమాట. అలాగే పోలీసు శాఖలో గోపీనాథ్ శెట్టికి నిజాయితీపరుడు సమర్థుడిగా పేరుంది. జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ మాన్యంలో పెరిగిపోయిన గంజాయి మోకల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కోకటి వేళ్లతో సహా పెకిలిచ్చేస్తున్నాడు. బహుశా అది కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు, విశాఖలో గంజాయి మొత్తాన్ని కూడా ఇది చేయటం. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి రేపు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకునే వ్యక్తి అధికారులకు ఇలాగా బంధుత్వాలు, కులాలు, మతాలు అడ్డం పెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? పోనీ కొంతమంది మేనేజ్ చేస్తున్నారని మాట్లాడుండొచ్చు, రాజకీయ విమర్శలు అనుకుందాం కాసేపు. వాడు వీడు అని చెప్పి మాట్లాడటం ఏంటి? ఒక సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని, ఐజీ డిఐజీ ర్యాంక్ అధికారుల్ని వాడు వీడు అని మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి అహంకారం. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి నిదర్శనం అది.
కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద నోరు పరేసుకోవడం తగ్గించకపోతే తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా ఈ అహంకారాన్ని గమనిస్తారు. అధికారుల మీద ఎలాగున్నాడంటే మన బోటి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తే ఈ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది.